అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ కార్ పార్టీలు జంపింగ్ ఏడ అందుతే ఆడనే ఏడ బరువు ఏడుంటే ఆడ జోకనికి పోతురు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ నుంచి బయటపడుతున్న లీడర్లు, పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు, గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బై. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైంది. ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం, పార్టీలోని పెద్దలు ఇష్టం ఉన్నట్లు కామెంట్ చేస్తుండడంతో మిగతా లీడర్లలో చాలా మంది తమ దారిని తాము చూసుకుంటున్నారు. ప్రజా తీర్పునే తప్పుబట్టేలా గులాబీ పెద్దలు మాట్లాడుతున్నారని, దీనివల్ల జనంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కారు దిగకపోతే తమ పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు లీడర్లు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా మరికొందరు అందులో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు ఛాన్స్ లేకపోతే ఆల్టర్నేట్ గా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని తమ అనుచరులతో చెప్తూ తొవ్వ సాఫ్ చేసుకుంటున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు నిత్యం ఇతర పార్టీలను ట్రోల్ చేసే సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కు భారీగా క్యూ. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి ఆ పార్టీలో చేరాయి. అయితే ప్రజలారా, ఇప్పుడు నాయకులందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమగ్రంగా ప్రజల కోసమే పనిచేస్తున్నారా? ప్రజలు ఏరికోరి తెచ్చుకున్నటువంటి వీళ్ళ పదవుల విషయంలో వీళ్ళు నిజంగా ప్రజల కోసమే పనిచేస్తున్నారా? లేకపోతే వీళ్ళ సొంత ప్రయోజనాల గురించి, అధికారం కావాలనేటువంటి ఒక దురుద్దేశంతో పార్టీలు మారుతున్నారా? మీరు ఏ విషయం అనుకుంటున్నారు? ఎందుకంటే నిజంగా గతంలో కడియం శ్రీహరి చెప్పినటువంటి మాటలు, ఒక డిప్యూటీ సీఎం హోదా వరకు వచ్చినటువంటి ఒక కడియం శ్రీహరి గతంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కడియం శ్రీ ఏమని అన్నాడంటే, మీరు బీఆర్ఎస్లోనే ఉంటారా లేకపోతే పార్టీ మారే అవకాశం ఉంటుందా ఎప్పుడైనా భవిష్యత్తులో అని అడిగితే, ఆయన అడిగితే ఒక ఛానల్లో కడియం శ్రీహరి ఏమన్నాడంటే, నేను అయిపోయిందండి, ఇక నేను అన్ని పదవులు అనుభవించినా అయిపోయింది, ఇక నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, నేను బీఆర్ఎస్నే నమ్ముకొనున్నా, ఇక నా రిటైర్మెంట్కు కూడా దాటేసిన కాబట్టి ఇంకా నేను ఏ పార్టీలో పోలేను, ఇక నా జీవితం ఇందులోనే శాశ్వతం, కేసీఆర్తోనే నేను ఉంటా, ఇంకా నేను మారేటువంటి ప్రసక్తే లేదు, ఇంకా మారాల్సిన అవసరం కూడా రాదు నాకు, నేనేమన్నా ఇంకా పదవులు ఆశించేది ఉందా? అంతకంటే పెద్ద పదవి నేను ఆశించలేను, డిప్యూటీ సీఎం వరకు వచ్చినోని నేను అని చెప్పినటువంటి కడియం శ్రీహరి మాట తప్పి ఇవాళ బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ల పార్టీలకు పోయిండు. సిగ్గు శరము అనేది ఎవరికి ఉండాలి? ఇచ్చిన మాటను తప్పినటువంటి వాళ్ళకు ఉండాలి కదా. అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి కడియం శ్రీహరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కాదని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి ఇలా మళ్ళా పదవి కోసం పాకులాడి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టే కదా. ప్రజలని ఎవరైనా పట్టించుకుంటున్నారా? నిన్ను నమ్మి నిన్ను గెలిపించి ఓటేస్తే ఇవాళ ప్రజలకు నువ్వు తగిన బుద్ధి చెప్పినట్టే కదా కడియం శ్రీహరి గారు. ఏడ బరువు ఉంటే ఆడికి తక్కడ పట్టుకొని పోవాలి, జోకాలే, ఈ కాన్సెప్ట్ ఉన్నారు ప్రజాప్రతినిధులు. కానీ సిగ్గు శరము, వీళ్ళకు మానము మర్యాద అనేది లేనే లేదు. అధికారం లేదు కదా, తెరాస పార్టీది, బీఆర్ఎస్ పార్టీది, ఇక అధికారంలో ఏముంది? అందులో వాళ్ళే ఆఫర్ ఇచ్చినప్పుడు అంతే కదా. ఇది పద్ధతేనా? ఇక కేకే కట్టప్ప చేసినటువంటి పని, 12 ఏళ్ల తర్వాత నేను తీర్థయాత్రలో పోయి సొంతింటికి వచ్చినా అని చెప్పుకుంటున్నా. మిమ్మల్ని ఏమందించాలి? మీ వయసుకేమో, మీకున్నటువంటి వయసుకు మాత్రం మిమ్మల్ని మేము మర్యాదగా గౌరవించుకోవాలి. కానీ మీరు చేసేటువంటి పనికి ఉంచినా కూడా మా తప్పే. అర్థమైందా? సొంత మీ కొడుకు అంటుండు కాదు, ఓయ్యా కట్టప్ప కేకే, సొంత మీ కొడుకే అంటుండు, నాయనా నువ్వు చేసింది తప్పే నాయనా, నీకు అర్థమైతలేదు, 10 ఏళ్ళు నువ్వు పదవి అనుభవించినవే నాయన, 10 ఏళ్ళు పదవి అనుభవించి బిడ్డకు మేయర్నిచ్చి ఇవన్నీ చేసి మళ్ళా ఇవాళ దినము గవర్నమెంట్ పోయిన తర్వాత నేను పార్టీ విధి విధానాలు నచ్చక, నేను చెప్పిన మాటలు కేసీఆర్ వినక,
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాట కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పార్టీని విలీనం చేస్తా అన్నటువంటి కేసీఆర్ మాట తప్పిండు కనుక నేను ఇప్పుడు పార్టీని వదిలిపోతున్నాను, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉండాలి కదా, పార్టీని విలీనం చేస్తా అని చెప్పినప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోతే మరి అప్పుడేం బీకినవు పోక, అప్పుడు ఎందుకు పోలే? అధికారం ఉందని, ప్రభుత్వము గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉందని, పదవులు అనుభవిద్దామని, పవర్ పాలిటిక్స్ చేద్దామని, కోటాను కోట్ల రూపాయలు వెనకకేసుకుందామని చెప్పి పోలే. ప్రజలారా అందరూ కూడా గమనించండి, ఇట్లాంటి నాయకులు వాడు ఎవడన్నుండని, ఎంత పీకుడుగాడన్నా ఉండని, ఏ పార్టీలకు పోయినా సరే, అది అధికారం ఉన్నటువంటి పార్టీ ఉండని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఉండని, ఇసోంటి నాయకులను నమ్మొద్దు అనే నేను చెప్తా. ఎందుకంటే నీతి నిజాయితీగా ఉండాలి. ప్రజలు నిన్ను ఎందుకు ఒక లీడర్ని చేసిర్రు, నీకెందుకు అంత పెద్దటువంటి చరిష్మా ఇచ్చిర్రు? నువ్వు పుట్టంగానే ఊసిపడ్డదా చరిష్మా? పడలే కదా. నీవు ఒక తెల్లంగి వేసుకొని తెల్ల సొక్క వేసుకొని ఒక లీడర్ అవుతున్నా అని చెప్పి నువ్వు ప్రజలకు వచ్చి నేను మీ మంచి చేస్తా, మీ కాళ్ళు మొక్కుతా, మీ డాష్ అడుగుతా అని చెప్పుకుంటూ వచ్చినప్పుడల్లా అయ్యో మంచి చేస్తాడేమో అని చెప్పి నిన్ను లీడర్ని చేసిరు ప్రజలు. ఇక నువ్వు లీడర్ అయ్యి కుర్చీ తీసుకొని కుర్చేసుకొని నీ బిడ్డకో కుర్చీ, కొడుకునికో కుర్చీ, అల్లునికో కుర్చీ, సడ్డకునికో కుర్చీ, ఇవన్నీ వేసుకుంటా పోతే అది లీడర్గిరి అనరు. అర్థమైందా? కుటుంబ పాలన అంటారు. అట్లా చేస్తేనే కుర్చీ మడత పెట్టి కొట్టిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే తగిన గుణపాఠం చెప్పాలంటే ప్రజలారా, ఇప్పుడు వీళ్లకు ఎంపీ టికెట్లు ఎక్కడెక్కడ అయితే ఇస్తారో కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టుర్రి, ఖచ్చితంగా ఓడగొట్టాలని చెప్తాను. నేనేమో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నానో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నాను కాదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గొంగడేసుకొని పోయే కొడుకులని మాత్రం తరిమి కొట్టాలని చెప్తున్నా. నా కాన్సెప్ట్ మాత్రం అదే. ఎందుకంటే నీతి నిజాయితీగా రాజకీయం చేయరు. అరే మీకు శాతగాకపోతే ఆల్రెడీ మీకు శాతగా రిటైర్మెంట్ వయసు కూడా దాటిపోయారు, మడత పెట్టుకొని మంచం వేసుకొని మూలకు కూర్చొని పాడుకోరు. యువకులు మస్తు మందుర్రు రాజకీయం చేసేటోళ్ళు.